నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఏంటి సార్, ఉన్న పలంగా పెట్రోల్ మీద డీజిల్ పైన ₹3 పైన పెంచడం అయితే జరిగింది రేట్లు. మరి ఇలా అయితే సాధారణమైన వ్యక్తి ఎలా బ్రతకాలి సార్? ఎందుకంటే మనకి పెట్రోల్ డీజిల్ అనే కాదు, ప్రతి ప్రోడక్ట్ మీద మన భారతదేశంలో ట్యాక్సెస్ కానివ్వండి, ధరలు కానివ్వండి, చాలా బీభత్సంగానే పెంచుతున్నారనే చెప్పుకోవాలి. ఈవెన్ ఈ మంత్లోనే మనం చూస్తున్నాము. ఈవెన్ గోల్డ్ మీద కూడా. సో ప్రతి దాని మీద ఇలా పెంచుకుంటూ పోతే మరొక సాధారణమైన వ్యక్తి ఎలా బ్రతకాలి? యాక్చువల్‌గా మంచి క్వెషన్ అడిగారు సార్. ఇవి ఏంటంటే మనకి 2000 దాదాపు 10 ఏళ్ల క్రితమే ఇప్పుడు ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ మీద సెంట్రల్ గవర్నమెంట్ నియంత్రణ తీసేసింది. యాక్చువల్‌గా ఓపెన్ మార్కెట్‌లోనే అప్ అండ్ డౌన్ ప్రైసెస్‌ని వదిలేశారు. అయితే ఏంటంటే మొన్న లాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి కూడా పెట్రోల్ 107 ఆ రేంజ్‌లోనే ఉంది, పెంచలేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే బయట మార్కెట్‌లో $150, $110 దాకా వెళ్ళింది. సో ఇప్పుడు యాక్చువల్‌గా దాని రేటు చూసుకుంటే 130, 140 దాకా వెళ్ళాల్సిందే. ఈ సబ్సిడీ అంతా కూడా గవర్నమెంటే ఇస్తుంది కాబట్టి ఇదొక 2, 3 నెలల్లో అయిపోద్ది అనుకుంది గవర్నమెంట్. బట్ ఇదెక్కడ కూడా అయ్యేటట్టు లేదు. అందుకని అది కొంత ప్రజల మీద కూడా భారాన్ని పెట్టి అట్ ద సేమ్ టైమ్ చెప్తున్నారు పెట్రోల్ తగ్గించుకోండి అనే చెప్తున్నారు కానీ కొనమని చెప్పట్లా. సో అవును. పెట్రోల్ ఇంటెన్షన్ తగ్గించండి, ఆల్టర్నేటివ్ ఆలోచనలు చేయండి, ప్రత్యామ్నాయ వీలైనంత మార్గాలు. వరకు వర్క్ ఫ్రమ్ మీటింగ్సే పెట్టుకోండి. అండ్ వీలైనంత వరకు ఎలక్ట్రికల్ వెహికల్స్ యూజ్ చేయండి. వీలైనంత వరకు ఇంకా కావాలనుకుంటే బస్సుల్లో కానివ్వండి, మెట్రోల్లో కానివ్వండి ప్రయాణించండి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో కానీ ఇదంతా పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ అంటారా? పాసిబుల్ అవుతుంది సార్. చెయ్యాలి, ఇప్పుడు తప్పదు. ఎందుకంటే అక్కడ సిచ్యుయేషన్ వరస్ట్‌గా ఉంది. మన ఇండియాని కాపాడుకోవాలంటే పెట్రోల్ తగ్గించుకోవాలి వినియోగం. ఇదంతా కరెక్టే. వాళ్ళు ఇచ్చిన గైడ్‌లైన్స్‌ని మనం ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే యాస్ ఏ టాక్స్ పేయింగ్ సిటిజన్, యాస్ ఏ పేట్రియాటిజం, దేశభక్తులుగా మనం చేయాల్సింది ఏంటంటే ఇవాళ మనమేమి దేశం కోసం యుద్ధం చేయనక్కర్లా. మన మనం చేయాల్సిన పని చాలా చిన్న పని. చాలా తగ్గించుకోండి, వాడకాన్ని తగ్గించుకోండి. ఎందుకంటే ఇంపోర్ట్స్ బిల్లు ఎక్కువైపోతుంది. దాంతో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కట్టలేకపోతున్నాం. కాబట్టి మన దగ్గర రిజర్వ్స్ లేవు. 6 నెలలు, 7 నెలలే ఉన్నాయి. సో సిచ్యుయేషన్ అయితే వరస్ట్‌గా ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి అని ముందే చెప్తున్నారు. చెప్తున్నప్పుడు మనం దానికి తగ్గట్టుగా మనం మార్చుకోకపోతే ఇప్పుడున్న లగ్జరీ లైఫ్ మొత్తం నాశనం అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి గవర్నమెంట్ డెట్‌లోకి వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్‌గా పీపుల్ అందరూ డెట్‌లోకి వెళ్ళిపోయినట్టే. సో మనం ఆ డెట్‌లోకి వెళ్ళకూడదు అన్నప్పుడు మన పీపుల్ అందరూ కూడా మనల్ని మనం స్వీనియంత్రణ చేయటం ద్వారా మనం కంట్రీని కమాండ్‌లో తెచ్చుకోగలం. ఇప్పటిదాకా మనం 50 ఏళ్ళు వేరే వాళ్ళ పాలనలో ఉన్నాం. ఇప్పుడు ఏం లేదు, ఫైనాన్షియల్‌గా మనం గనక సెల్ఫ్ సస్టైన్ లేకపోతే మనందరం కూడా మళ్ళీ స్లేవర్స్ అయిపోతాం. కాబట్టి ఏంటంటే ఈ ఇంధనాన్ని గానీ, అటు గోల్డ్ గానీ 2 తగ్గించుకుంటే మనం చాలా బెటర్ అవుతాం. సో అదేవిధంగా ఇప్పుడు మోదీ గారు కూడా తన కాన్వేని తగ్గించుకున్నట్లు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది. సో దీని గురించి కూడా ఏమంటారు సార్? అదే సార్. ముందు మనం చేసి ఆచరించి వేరే వాళ్ళకి చెప్పాలి అనే నినాదం ఉంది కాబట్టి ఆయన అలా తగ్గించుకున్నారు. సో ఆయన ఇండైరెక్ట్‌గా మెసేజ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆయనకి రైట్ ఉంది. నేనే హ్మ్. తగ్గించుకున్నాను యాస్ ఏ ప్రైమ్ మినిస్టర్‌గా, మీరెందుకు తగ్గించుకోరు అని. సో మనం కూడా ఆయన చెప్పింది ఫాలో అయితేనే మనందరం బాగుంటాం. తగ్గించుకోవాలి అందరం కూడా. సాధ్యమైనంత వరకు ట్రై చేయండి. మరీ ఎసెన్షియల్ అయితే వెళ్ళండి. లేదంటే మనం ఎంత సేవ్ చేసినా కూడా ఆటోమేటిక్‌గా ఏంటంటే పెట్రోల్ దగ్గర మనకే డైరెక్ట్‌గా పాజిటివ్. అవును. మనమే కదా కట్టాల్సిందే. సో మన జేబులో నుంచి డబ్బులెళ్ళకుండా మనము కాపాడుకున్నట్టే కదా దాన్ని. సో అలా చేసుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి చేసుకోవాలి, తప్పదు. సార్, మనం చాలా రోజుల నుంచి అయితే చూస్తూ ఉన్నాము. ₹107 అలా ఉంది లీటర్ పెట్రోల్ అయితే. కానీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ నడుస్తుందో దానివల్ల కొంచెం ఎఫెక్ట్ పడి పెంచడం అయితే జరిగింది. ఒకేసారి ₹3 అయితే పెంచారు. ₹3 పైన పెంచడం జరిగింది. సో మళ్ళీ ఇంకేమైనా పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేదంటే ఇంతవరకే ఆగే ఛాన్సెస్ ఉన్నాయా? లేదండి, ఇంకా పెరుగుతాయండి. ఇంకా నెల నెలా నెలకు 15 డేస్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. రూ. 10, రూ. 15 దాకా పెరిగే ఛాన్స్ అయితే కనపడుతుంది. సో ఇప్పుడు గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గలేదనుకోండి, డైరెక్ట్ దీని మీద మీకు వర్ధం చేస్తారు. ఎందుకంటే మనకి ఓవరాల్‌గా ఈ ఇంపోర్ట్స్ తగ్గాలి. ఈ గోల్డ్, క్రూడ్ ఈ 2 ఇంపోర్ట్స్ తగ్గాలంటే ఏమున్నాయి ఆల్టర్‌నేటివ్స్? ఎలా తగ్గించుకోవాలంటే ప్రజలే తగ్గించుకోవాలి. ఒకవేళ తగ్గించుకోకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇండైరెక్ట్‌గా రేట్లు పెంచడం ఇలాంటివి చేసి ఆ డిమాండ్ తగ్గిస్తుంది.
ఇప్పుడు సరే. ఇంకొక 20 రూపాయలు పెంచామంటే మనమే కదా సైకిల్ మీద వెళ్తాం. ఇంక చెప్పనక్కర్లా అందరం బస్సుల్లో వెళ్ళిపోతాం. అలా ఎందుకు అని చెప్పి ముందే వీళ్ళు కాషన్ చేస్తున్నారు. సో అది యూజ్ చేసుకుంటే మనం బాగుంది. ఇప్పుడు 20 రూపీస్ పెరిగింది అనుకోండి, ఇంకా మనం ఉమ్. ఎవరికి చెప్పనక్కర్లా, ఆటోమేటిక్గా అందరం బళ్ళ ఇంట్లో పెట్టేసి మామూలుగా బస్సులోనే వెళ్తాం. ఇంకా ఎందుకంటే సామాన్య మానవుడు అయితే ఏంటంటే 20 రూపాయలు పెంచితే ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా చాలా ఇవవుతాయి అన్నమాట. అంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది. సో కాబట్టి మనకి అప్పీల్ చేసేది ఏంటంటే ఆ రేటు పెరగక ముందే మనమే సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ మేజర్గా అంతా కూడా ట్రాన్స్పోర్టేషనే కదా మొత్తం. వాటికి బిల్లు పెరగకుండా ఉంటే మనకి కమోడిటీస్ రేట్లు పెరగవు. అది చేసుకోవాలి. సార్, ఈ సిచ్యువేషన్ వల్ల ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి డిమాండ్స్ ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా? వాటి రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే యాస్ ఏ స్టాక్ మార్కెట్ అనలిస్ట్‌గా మీకు వేటిపైన ఎప్పుడు రేట్లు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అనేది మీరు ఎక్స్‌పర్ట్‌లు కాబట్టి, సో మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సార్? ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే డిమాండ్ స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ ఇయర్ నుంచే 25% దాకా పెరిగింది. సో డిమాండ్ తగ్గ సప్లై లేదనమాట అక్కడ. వాళ్ళంతా మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా ఉంది. ఇప్పుడు గబక్కన 100 కోట్ల మంది నేను ఎలక్ట్రికల్ వెహికల్ కొంటానంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి కదా! నెక్స్ట్ 3 మంత్స్ ఆర్డర్స్ బుకింగ్ అయిపోయినాయి. హ్మ్. వాళ్ళు ఇక ఓవర్ ప్రొడక్షన్‌లోకి పని చేస్తున్నా గానీ అక్కడ అవ్వట్లేదు. సో ఇదేంటంటే ఫేజ్డ్ మేనర్‌లో మారాలి గానీ ఒక్కసారే మారలేం. సో ఇండియా లాంటి పెద్ద కంట్రీ ఒక్కసారి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఒక 4, 5 ఏళ్ళు పడుతుంది ఇది. సో 2030కి అసలు మీరు ఎలక్ట్రిక్ వెహికల్ తప్ప వేరే వెహికల్ చూడరు ఇండియాలో. అలాగే హ్మ్. సోలార్ ప్యానెల్ కంప్లీట్ గా ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా సోలార్ ప్యానెల్ ఉంటుంది. పవర్ మొత్తం సోలార్ నుంచే వస్తుంది. సో ఆ రెండు మార్పులు అవుతాయి. కాబట్టి ఇండియా ఆటోమేటిక్ గా ఇంపోర్ట్ బిల్ తగ్గిపోతుంది. మనకి క్రూడ్ ఆయిల్ అక్కర్లేదు. సో గోల్డ్ ఓకే, గోల్డ్ కొనడం వల్ల ఏంటంటే మనకు కూడా సంపద ఖర్చు అవ్వదు. అదే సంపద ఇక్కడ ఉంటుంది. అదే క్రూడ్ ఆయిల్ కొనడం వల్ల ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు ఆ గోల్డ్ ని ఎందుకు ఇంపోర్ట్స్ ఆపారంటే ఓ రకంగా బిల్లు తగ్గాలి మనకి. ట్రేడ్ గ్యాప్, ఫారెన్ రిజర్వ్ బిల్ ఎక్కువైపోతుందని టెంపరీగా ఆగమన్నారు. సో అది అయితే సరే. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.